సార్, రాహుల్ గాంధీ అంటే ఓట్ చోరీ అనే ఒక అంశాన్ని ఆయన ఈ మధ్యకాలంలో చాలాసార్లు ప్రస్తావించారు. అది ఒక ఎజెండాగా కూడా ఆయన తీసుకొని ముందుకు పోతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఒక నియోజకవర్గంలో ఈ ఓట్ చోరీ అనే దానివల్లే మేము ఓటమి చెందాం అని ఒక సిట్ కూడా వేశారు. దాంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా బయటకు వచ్చాయి, కీలకమైనవి. ఏంటి సార్, ఎలా ఉంది ఈ ఓట్ చోరీ అన్నది? నిజానికి ఈవీఎంలు వచ్చినప్పటి నుంచి ఆ ఈవీఎంలు వాటితో ఓట్లు గల్లంత అయిపోతున్నాయని ఓడిపోయిన పార్టీలు ఆరోపించడం ఇది జరుగుతూ వచ్చింది. అది ఈ లోపల ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ ఎస్ఐఆర్ సార్ అనేది తీసుకొని వచ్చింది. ఇది మా ఓట్లు తీసేయడానికి అని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేసి వాళ్ళైతే ఏం వినలేదు. సుప్రీంకోర్టు ముందు ఆ కేసు కూడా విచారణలో ఉంది. ప్రస్తుతానికి బీహార్ ఎన్నికల్లో మొదలుపెట్టింది బీహార్లోనే, కానీ బీహార్ ఎన్నికల వరకు దాంతోనే జరిపేస్తున్నారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ దాని మీద ఆందోళన చేస్తూ ఓట్ చోరీ అనే పేరు పెట్టారు. ఇంకొక దీన్నే మన పరకాల ప్రభాకర్ ఒక మాట అన్నాడు, ఎక్కడైనా కానీ ప్రభుత్వాన్ని ఓటర్లు ఎన్నుకుంటారు, కానీ ఇక్కడ ప్రభుత్వం ఓటర్లను ఎన్నుకోవడం అనే ఒక కొత్త పద్ధతి తీసుకొస్తున్నారు. ఎవరు ఓటు వేయచ్చు, ఎవరు వేయకూడదని. ఇక్కడ ఈ సమస్యలో ఒక్కసారిగా రాహుల్ గాంధీ, నేను ఒక సంచలనాత్మకమైన విషయం బయట పెడతాను, మీరంతా దిగ్భ్రాంతికి గురవుతారు అని చెప్పాడు. అక్కడ ఓట్ చోరీ జరిగిందని అలంద్ నియోజకవర్గం, కర్ణాటకలో 2023 ఎన్నికల్లో ఈ అలంద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ పాటిల్ 670-80 ఓట్లతో ఓడిపోయాడు. ఇది ఎప్పటి నుంచో గతంలో ఆయన గెలిచిస్తున్న నియోజకవర్గమే. ఇంత తక్కువ మెజార్టీతో ఎలా ఓడిపోయాను అని ఆయన పరిశోధన చేస్తే ఒక క్రమ పద్ధతిలో 6,900 ఓట్ల దాకా తొలగించారు. ఎందుకు తొలగించారు? ఈ 6,900 ఓట్లు తొలగించడం వల్ల తన 600 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అంటే ఇది ఒక పని కట్టుకొని కుట్రపూరితంగా తొలగించాడు అని ఆయన చెప్తే, రాహుల్ గాంధీ ఆ వివరాలన్నీ కూడా తెప్పించి ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద ఎన్నికల సంఘం మాకు వివరణ ఇవ్వాలి అంటే, ఎన్నికల సంఘం మీ ఆరోపణ ఏమో అబద్ధం అని రాహుల్ గాంధీ మీద ఎదురుదాడి చేయడంతో పాటు అక్కడ జరిగినవన్నీ పద్ధతి ప్రకారమే జరిగాయి, దాని మీద మేము ఇంకేం సమీక్ష జరపాల్సిన అవసరం లేదన్న వైఖరి తీసుకుంది. సో ఆ సమయంలో కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు ఒక సిట్ చేశారు, అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని. ఇంకో మాట కూడా అంది ఎన్నికల సంఘం, మమ్మల్ని అడిగిన ప్రశ్నలన్నిటికీ మేము సమాధానం ఇచ్చాము అని కూడా చెప్పింది. సో సమాధానం ఇచ్చుంటే ఇంకా సమస్య లేదు కదా, అది మళ్ళీ చెప్పడానికి ఎందుకు చెప్పట్లేదు అనే ప్రశ్న కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ సిట్ విచారణ జరిపి తేల్చింది ఏంటంటే, అక్కడ సుభాషిణి అనే ఆమె గెలిచారు, ఇంకేదో ఇంటి పేరు ఆమె గెలిచారు. ఆమె తరఫున ఒక ఫారం 7 అని ఉంటుంది, ఓట్లు తొలగించాలి ఎవరివైనా అంటే ఇది సరైన ఓటు కాదు తీసేయండి అని ఫారం 7. ఈ ఫామ్ 7 ఫిలప్ చేస్తే 80 రూపాయలు ఇస్తామని చెప్పి కొంతమందిని ప్రత్యేకంగా అపాయింట్ చేసి 6,000-7,000 దరఖాస్తులు పంపించారు ఎన్నికల సంఘానికి. అవి ఎక్కడి నుంచి పంపించారు వీళ్ళు అడిగారు, అవి ఎక్కడి నుంచి వచ్చాయో మీకు ఆ వివరాలు ఇస్తే మేము, అంటే ఎన్నికల సంఘం ఇవ్వలేదు. సో ఇప్పుడు తేల్చారు, ఆ 6గురిలో 3-4 మనుషులు కూడా దొరికారు. ఈ మనుషులు కూడా మాకు ఇలా డబ్బులు ఇస్తాము, మీరు ఈ పని చేయాలి అని చెప్తే మేము వెళ్ళి చేసాము అని చెప్తున్నారు. సాధారణంగా ఎన్నికల సంఘము ఎక్కడి నుంచైనా ఒక క్రమ పద్ధతిలో దరఖాస్తులు వచ్చి ఓట్లు తీసేస్తుంటే, లేకపోతే సేమ్ అడ్రస్ నుంచి చాలా దరఖాస్తులు వస్తుంటే సందేహించాలి. ఓకే, ఎవరికైనా ఇప్పుడు ప్రమోద్ వెళ్ళి ఒకటి పక్క ఆయన మీద చెప్తానంటే వేరే విషయం. అది ఒక రాజకీయం ఏమీ లేకుండా ఎవరో గుర్తు ఆకాశరామన్నలు, అంతుపట్టని వ్యక్తులు ఏదో చిరునామా పెట్టుకొని వాళ్ళ ఓట్లు తీసేయండి వీళ్ళ ఓట్లు తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి? దీని వెనక ఏదో పౌల్ గేమ్ ఉందని కనిపెట్టి ఉండాల్సి. అలా అడగకపోగా ఎన్నికల సంఘం దాన్ని ఒబులైజ్ చేసి ఉత్తరోత్తర కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ పాటిల్ 600 ఓట్లతో ఓడిపోవడానికి కారణమైంది. దాని మీద దర్యాప్తు చేయమంటే లేదా సమాచారం అనేది ఇవ్వండి అని అడిగారు, దాన్ని కూడా నిరాకరించారు. ఇప్పుడు సిట్ చేసిన తర్వాత సిట్ ఈ విషయాలు తేల్చింది. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు సమర్పిస్తారా లేక ఎన్నికల సంఘానికి ఇచ్చి నిలదీస్తారా, ఆ విషయాలు మనం చూడాలి. మూడోది, ఎన్నికల సంఘం అనేక సార్లు రాహుల్ గాంధీని లేదా కాంగ్రెస్ నాయకులను మీరు ఎన్నికల వ్యవస్థను అవమానిస్తున్నారు, ఇలా అనడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడం, ఈ స్థాయిలో దాడి చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని బలంగా చెప్తున్నారు కాబట్టి ఇదిగోండి
పత్రికలతో సహా ఇది హిందూ అన్నమాట. ఈరోజు అన్ని పత్రికల్లో వీళ్ళు వివరాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుందనే ఒక ప్రశ్న. రెండోది, ఒక నియోజకవర్గంలోనే 6,000 మంది అయితే అన్ని నియోజకవర్గాల్లో దేశమంతా ఎలా ఉంటుంది? ఇక్కడ ఓట్ చోరీ అన్నప్పుడైనా లేకపోతే ఈవీఎంలో ఫిర్యాదులైనా ఒక విషయం స్పష్టం, అన్ని చోట్ల ఒకటే విధంగా చెయ్యరు. ఓకే, తేడా ఎక్కడైతే వస్తుందో, అవసరం ఎక్కడైతే ఉందో వాటి మీదే చేస్తారు. ఇది పరిశీలకులు చెప్పే మాట. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు ఓటు చోరీ అంటుంటారు కదా, మేము ఈవీఎంల వల్ల ఓడిపోయామని. కానీ 40% ఓట్లు వచ్చాయంటారు. 40% ఓట్లు ఎట్లా వస్తాయి మీకు అంటే, ఇంకో చోట కాంగ్రెస్కు, ఇంకో చోట ఇంకొకరికి. మొత్తాన్ని తలకిందులు చేయరు. కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్లో, సెలెక్టెడ్ బూత్స్లో చేయడం ద్వారా ఫలితాన్ని తారుమారు చేస్తారు, టాక్టికల్ మ్యానిపులేషన్ చేస్తారు అని. ఇప్పుడు అందులో సిట్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇది నిర్ధారణ చేశారు. కాబట్టి ఇది న్యాయస్థానంలో కనుక సమర్పిస్తే, న్యాయస్థానం కనుక ఆమోదిస్తే తప్పకుండా అది ఒక పెద్ద ముఖ్యమైన సంచలనం అవుతుంది. ఒకవేళ జరగకపోయినా ప్రతిపక్షాలకైనా ఇప్పుడు ఊరికనే విమర్శ చేయడం కాకుండా సాక్ష్యాధారాలతో సోదాహరణంగా విమర్శించే ఒక అవకాశం ఏర్పడుతుంది. మూడో ముఖ్యమైన చివరి అంశం ఏమంటే, ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ నిన్ననే దేశవ్యాప్తంగా సర్వేలా చేయాలి అని ఒక కసరత్తు చేసింది. 10 రాష్ట్రాల్లో చేయాలని కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఇది గుణపాఠం అవుతుంది అక్కడ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడానికి. బీహార్లో అయితే కొన్ని 63 లక్షల దాకా ఓట్లు తీసేశారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఎంపిక చేసిన 20-30 నియోజకవర్గాల్లో తీసేశారు అనుకుందాం. అది ఫలితం తారుమారైపోతుంది కదా. ఇదే మాట సీక్రెట్. ఓకే.